గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి సిలిట్ బ్యాగ్ అయితే మీకు చూపిస్తాను. సో ఇది ఎంత బాగుంటుంది అంటే అట్లా ఫంగస్ క్రియేట్ చేసుకోవడానికి అయితే మెయిన్గా యూజ్ చేస్తాం అనమాట. మన హౌస్లో ఏ కార్నర్లో ఉన్నా కూడా ఏ ఫంగస్ ఉన్నా కూడా జస్ట్ ఒక్కసారి స్ప్రే చేసి వాష్ చేస్తే వాష్ చేసినా కూడా ఆ ప్లేస్ని వెంటనే లాగేస్తుంది అనమాట. సో ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది, ఒకేసారికి అయితే అవ్వదు, బట్ సింపుల్ అండ్ ఈజీ వర్క్ అనమాట, ఎక్కువ స్ట్రెస్ కాకుండా. సో ఇదైతే మేము కొన్నాము మొన్న. కొన్ని బాత్రూంలో వాష్రూమ్లో కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి చేస్తే చాలా వరకు క్లీన్ అయిపోయింది. సో సెకండ్ టైం ఒకసారి చేసామనుకోండి మళ్ళీ మొత్తం మనకి క్లీన్ అయిపోద్ది అనమాట. ఒకసారి చూపిస్తాను ఏంటి ఇదని. సో చూస్తున్నారు కదా, సో మనకి బాటిల్ అయితే ఇలా వస్తుంది. సో సిలిట్ బ్యాంగ్ పవర్ క్లీనర్ బ్లాక్ మోల్డ్ రిమూవర్ ఇది, అండ్ ఇన్ ది ఎక్స్పర్ట్ ఇన్స్టంట్ యాక్షన్ అనమాట ఇది మొత్తం ఇది. సో ఇక్కడ రాస్తుంది చూడండి, kills 99% of bacteria and viruses. Great Britain's #1 for black mold అనమాట ఇది. సో మనకి అక్కడైతే దొరకవచ్చు, ఇండియాలో కూడా దొరకవచ్చు, ఒకసారి చూడండి. సో బేసికలీ ఇది ఏంటంటే బ్రిటన్స్ అనమాట, #1 బ్రాండ్ ఇది, ఎగ్జాక్ట్లీ #1 అనమాట. బ్లాక్ మోల్డ్ రిమూవర్ అని వస్తుంది. 100% ఇది రిమూవ్స్ అప్ టు 100% ఆఫ్ బ్లాక్ మోల్డ్, 10 into more క్లీనింగ్ పవర్ అనమాట. సో 10 times మోర్ క్లీనింగ్ పవర్ అయితే ఉంటుంది, ఎఫెక్టివ్ వితౌట్ స్క్రబ్బింగ్ అనమాట. చెప్పా కదా, ఎక్కువ స్ట్రెస్ కాకుండా సింపుల్గా రబ్ చేసుకుంటే అయిపోతుంది ఇది. అండ్ అవర్ ఫార్ములా హ్యాస్ టు నథింగ్ టు హైడ్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. సో ఎన్ని డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి, ఫ్రెషెస్, బూస్టర్స్, పర్ఫ్యూమ్ అని చెప్పి, రీసైకిల్, డూ నాట్ రీసైకిల్, బాటిల్ అయిపోయాక రీసైకిల్ చేసుకోమని, అట్లా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ పర్సంటేజెస్ కూడా మెన్షన్ చేస్తారనమాట, ఏంటి అని, ఎట్లా వాడాలంటే జాగ్రత్తగా వాడాలి. ఇది యాసిడ్ టైప్ అనమాట ఇది. సో చేతిలో పడితే అట్లా కాదు. సో దూరంగా స్ప్రే చేశాక ఒక 2 minutes కానీ 5 minutes కానీ వదిలేసాం అనుకోండి, వదిలేసిన తర్వాత మనకి అయితే వచ్చేస్తుంది బయటికి మొత్తం ఒకేసారి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆన్ చేసిన తర్వాత ఇట్లా జస్ట్ స్ప్రే చేస్తే చూడండి, స్ప్రే చేసిన తర్వాత ఇట్లా స్ప్రే చేశాక మనం పక్కన పెట్టేసి జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఈ క్లాత్తో అవుతుందా లేదా అనేది. ఇది కొంచెం చూడండి, మొత్తం అయిపోతుంది చూడండి, మొత్తం అయిపోతుంది చూడండి, మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట. లాగేస్తుంది ఒకసారి మళ్ళీ మనం. వీడియో దీనికోసం ఇట్లా ఇది అలాగ చేస్తున్నా కదా అని వీడియో తీశారనమాట. మొత్తం లాగేస్తుంది, సైడ్స్ కూడా, కిటికీల మీద కూడా మొత్తం లాగేస్తుంది. కార్నర్స్ కూడా స్ప్రే చేసుకుంటే ఒక యాసిడ్ ఫోమ్ అనమాట ఇది. కాంట్ ఇండియా కూడా తీసుకెళ్ళచ్చు, ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అటువైపు తీసుకెళ్ళచ్చు అనమాట. సో సైడ్స్ ఈ మెయిన్ స్పాట్స్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి క్లీన్ చేస్తే మళ్ళీ మనకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, రాదండి, మ్యాక్సిమం రాదు, వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అసలు. ఇదిగోండి, ఇంకా ఈ స్పాట్లో కూడా ఉంది, ఇక్కడ కూడా మనం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట మొత్తం. ఇదంతా చూడండి, చూడండి ఎంత ఉందో ఇదంతా మొత్తం. ఇప్పుడు చూడండి ఇదంతా ఫంగస్ వచ్చేసింది మొత్తం. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. జస్ట్ ఒక 1/2 hour వర్క్ అనమాట ఇదంతా.
ఇప్పుడు ఇది చూడండి ఎంత గలీజ్ ఉందో ఇది మొత్తం. ఒట్టి క్లాత్ రబ్ చేస్తే పోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను బ్యాంగ్ వాడుతున్నా కాబట్టి అదే క్లాత్ కాబట్టి. బట్ ఇప్పుడు చూడండి బ్యాంగ్ వేసాక ఎంత క్లీన్ అయిపోతుందో చూడండి ఒకసారి. చూడండి ఇంత క్లీన్, ఎవ్రీ కార్నర్ అనమాట. చిన్న డాట్ కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది, ఎవ్రీ డాట్ కూడా క్లీన్ అయిపోతుంది, ఎవ్రీ కార్నర్ క్లీన్ అయిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. ఇది ఫైనల్ ఫేస్ అండి మొత్తానికి. సో బ్యాంగ్ వేసాక మొత్తం ఫైనల్ ఫేస్ అనమాట. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. అదర్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇంత క్లీన్గా అయితే అయిపోయింది అనమాట మొత్తం. సైడ్ అంతా చూడండి మొత్తం.